జగన్మోహన్ రెడ్డి అరాచకాలకు, అక్రమాలకు, దౌర్జన్యాలను ఎదిరించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా కష్టపడిన కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కొనియాడారు. పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి మినీ మహానాడు కార్యక్రమం పిఠాపురం మున్సిపల్ కళ్యాణ మండపం ఆవరణలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ హాజరయ్యారు. ముందుగా ఆపరేషన్ సింధూర్ పేరు మీద పాకిస్తాన్ తీవ్రవాదులను హతమార్చినందుకు సైనికులకు ప్రధానమంత్రి మోడీకి సంఘీభావంగా మాజీ ఎమ్మెల్యే వర్మ నేతృత్వంలో తిరంగ ర్యాలీ పిఠాపురం పట్టణంలో నిర్వహించారు. అనంతరం మినీ మహానాడు కార్యక్రమం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహానికి జ్యోతుల నవీన్, మాజీ ఎమ్మెల్యే వర్మ, పార్టీ పరిశీలకుడు గణేష్ కుమార్, తోట నవీన్, వాసిరెడ్డి ఎస్దాసు చేతుల మీదుగా పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇటీవల మరణించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఈ మినీ మహానాడులో సంఘీభావం తెలియజేశారు. అనంతరం పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి పనులపై చేయవలసిన పనులపై మినీ మహానాడులో పలు తీర్మానాలు ప్రవేశపెట్టారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ జ్యోతుల నవీన్ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం జ్యోతుల నవీన్ను, మాజీ ఎమ్మెల్యే వర్మను తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా సన్మానించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కేంద్ర పార్టీ అధ్యక్షుడి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందువల్లంటే మేమందరం దగ్గరికి వచ్చాం. మా అందరికీ ఒక ఆలోచన ఉంటుంది. ఈ తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో ఏ విధంగా నడుస్తుంది, ఈ పార్టీ పేదలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఈ పార్టీ నాయకత్వాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు అన్న ఆలోచన మాలాంటి సీనియర్లందరికీ ఉంటుంది. యువకులకైతే వాళ్ళకి ఇంకా సమయం, వయసు ఉంది కాబట్టి చూడడానికి ఉంటుంది. అంచేత ఈ సభ ద్వారా కేంద్ర పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారిని కోరేది ఏంటంటే 2047 కూడా తెలుగుదేశం పార్టీకి అవసరం. భవిష్యత్ రథసారథులు కూడా తెలియజేయవలసిన అవసరం ఉంది. పార్టీ కష్టపడిన నాయకులు, పాదయాత్ర చేసిన నాయకులు, ఇటువంటి నాయకత్వానికి వెన్నో దండగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అంతా కూడా ఉండవలసిన అవసరం ఉంది. మీరు 2047 విజయం, ఈ తెలుగుదేశం పార్టీ 2047 వరకు ఏ విధంగా ప్రయాణం చేస్తుంది, ఏ విధమైన నాయకత్వం కావాలని ఆలోచన చేసిన కార్యకర్తలు చెప్పవలసిన అవసరం కేంద్ర పార్టీ అధ్యక్షుడు వారి మీద ఉందని చెప్పి సవినయంగా మనవి చేసుకుంటూ, మరి ఈ పిఠాపురం మినీ మహానాడు ద్వారా ఈ తీర్మానాన్ని ఏకగ్రీవ ఆమోదంతో, తప్పట్లతో చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తారు. ఆయన ఏ విధంగా అయిపోయారంటే మీ అందరి మనసులో చిరస్థాయిగా ముద్ర వేసుకుని వర్మ లేకపోతే పిఠాపురం నియోజకవర్గం లేదు అన్న స్థాయికి వెళ్ళిపోవడం వల్ల, ఆయన్ని నమ్ముకుని వేలాది కుటుంబాలు ఉండడం వల్ల ఈరోజు ఆయన అంత సైలెంట్గా ఉండడం జరుగుతుంది. అది కూడా మీరు ఆలోచించండి. చాలా మండోడు అనుకుంటే ఖచ్చితంగా గోల్ రీచ్ అయి సాధించగల సత్తా ఉన్నవాడు వర్మ. సాధించి తీరుతారు అతి తొందరలోనే. ఇందా నవీన్ బాబు మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గాన్ని ప్రత్యేక దృష్టితో చూడండి, పిఠాపురాన్ని ప్రత్యేకంగా చూడండి, ప్రత్యేకంగా చూడండి అంటున్నాడు. కానీ ఈరోజు చూసుకుంటే కాకినాడ పార్లమెంట్లోనే తెలుగుదేశం పార్టీ ఉనికిని కోయకపోయే పరిస్థితికి రోజు రోజుకి దగ్గర జారిపోతుంది అనడానికి ఏ విధమైన అపోహ అక్కర్లేదు. ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం, మనమంతా కూడా సంఘటితంగా పోరాడుకోవాల్సిన సమయం ఈరోజు ఆసన్నమైంది సోదరులారా. ఏ రోజైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కానీ, నాయకుడు కానీ విస్మరిస్తారో మళ్ళీ ప్రభుత్వం గ్యాప్